హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ తేదీ నుంచి ఇదేనండి, ఫైనల్ డేట్ ఇదే నుంచి కూడా రైతులు ఖాతాల ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు మనకు భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు. ఇక రైతులకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీల ప్రకారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారము రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు. అది వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకువచ్చాయి. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రైతులందరికీ కూడా విడుదల వారీగా అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సి ఉంది. ఇక ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరినీ దృష్టిలో ఉంచుకొని ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే కురిశాయి. ఈ భారీ వర్షాలకు ఏంటంటే ఆయన మనకు పంటలో నష్టపోయినటువంటి 1,60,000 మంది రైతులు ఖాతాల్లోకి దాదాపుగా 1,15,000 హెక్టార్లలో పంటలు నష్టపోయారని, అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి దాదాపుగా 279 కోట్లను విడుదల చేశారు. ఇక మొన్నటి నుంచి అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. రైతులు ఖాతాల్లోకి కేవలం 11 జిల్లాల రైతులకు మాత్రమే ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అయితే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా విడుదల చేశారు. ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయి. ఇంకా ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు జమ అయిపోయిన తర్వాత ఈ రోజు నుండి కూడా వచ్చే నెల 5వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ అప్డేట్ తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికీ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతున్నాయి. పంట నష్టపోయిన రైతులందరికీ కూడా ఈ యొక్క పంట పరిహారంలో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టుగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రమంతా కూడా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించిన అక్టోబర్ 5వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే తొలి విడత 9,000 రూపాయలు అందజేస్తారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అయితే 7,000 రూపాయలు వస్తాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ 11 ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి రైతుకి కూడా ఎవరైతే పీఎం కిసాన్కి దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క 17 విడతల డబ్బులు అయితే విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 5వ తారీఖున అంటే మరొక వారం రోజులు ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతుల అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి మనకు అక్టోబర్ 5వ తారీఖు నుంచి కూడా పీఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో రైతులకు ఇప్పటికే పీఎం కిసాన్కే డబ్బులు పొందుతున్న వాళ్ళకు, అలాగే ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకు గతంలో చాలామంది అయితే ఈకేవైసీ చేసుకునే కారణంగా వాళ్ళకైతే డబ్బులు అయితే జమ కాలేదు. ఇప్పుడు తాజాగా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేవి 17 విడతల డబ్బులు పడ్డాయి. 18వ విడత డబ్బులు 2,000 రూపాయలు అనేవి 5వ తారీఖు నుంచి విడుదల చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు 7,000 మొత్తం
కేంద్ర ప్రభుత్వం నుంచి కలిపి 9,000 ఒకేసారి విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటిస్తున్నాయి. ఇంకా ఎవరైనా సరే పీఎం కిసాన్కి కానీ, అన్నదాత సుఖీభవ పథకానికి కానీ దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అలాగే మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ తీసుకొని ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా సెంటర్లో కానీ లేదా రైతు సేవా కేంద్రంలో మీ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కౌలు రైతులు ముందుగా CCRC కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి. రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న సహాయకుల ద్వారా మీ యొక్క కార్డుతో దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డు అనేది వచ్చిన తర్వాత మీరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా భూ యజమానులతో పాటు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నటువంటి రైతులు తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటేనే మీకు మొత్తం డబ్బులు అనేవి పడతాయి. ఇక అప్లై చేసుకోవడమే కాకుండా మీరు EKYC SPCI లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఏది ఏమైనా కానీ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఒక రైతుకి కూడా 10,000 నుంచి 40,000 వరకు జమ అవుతున్నాయి. ఈరోజు కూడా మరికొన్ని జిల్లాల వరకు డబ్బులు అయితే పడుతున్నాయి. మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా అయినా చెక్ చేసుకొని డబ్బులు అనేది తీసుకోండి. ఇదేమైనా కానీ ఎట్టకేలకు ఫైనల్గా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు వచ్చే నెల 5వ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి తొలి విడత 9,000 విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత 9,000 రూపాయలు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియో పట్ల అలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.